హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు సెప్టెంబర్ 9కు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దామండి. సో ముందుగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్ ఏంటి మనకి, విచ్ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ది ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది IEPFA ఇన్ 2025. ఓకే, 2025లో IEPFA ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఈ IEPFA ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అని అడిగారు. ఓకే, ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, లెట్స్ సీ టుడే క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం ఈరోజు క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025? క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025 యొక్క థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లిటరసీ ఫర్ ఆల్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ బి ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా, ఆప్షన్ సి లిటరసీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఆప్షన్ డి ఎంపవరింగ్ ఉమెన్ త్రూ ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ అందరికీ తెలుసు T1 అకాడమీ అనేది ఫ్రీగా యూట్యూబ్లో వీడియో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఫ్రీగానే అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మీకు ఫ్రీగా యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మా వెబ్సైట్లో T1academy.in వెబ్సైట్లో కూడా సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్, అదేవిధంగా ప్రాక్టీస్ MCQs కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ ది టుడే టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్మీస్ ఆపరేషన్ రహత్ ఎందుకు చేసింది, ఎక్కడ చేసింది అనేది చూద్దాము. ఇండియాస్ లిటరసీ రేట్ హిట్స్ 80.9%. ఓకే, 2011లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందనేది చూద్దాము. హిమాచల్ డిక్లేర్డ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్. సో ఇప్పటివరకు ఏమేమి డిక్లేర్డ్గా ఉన్నాయి ఫుల్లీ లిటరేట్ స్టేట్స్గా అనేది చూద్దాము. తర్వాత పపువా న్యూ గునియా అనే కంట్రీ న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎదేశీ రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది, అదేవిధంగా ఎక్కడ లొకేషన్లో ఉంది అని చూద్దాము. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఎందుకు న్యూస్లో ఉంది, ఓకే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎసెన్షియల్ మెడిసిన్కి సంబంధించి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి చూద్దాం. ఆపరేషన్ గద్దార్ న్యూస్లో ఉండడం జరిగింది. రష్యాస్ ఎంట్రోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనే న్యూస్లో ఉంది. సో ఇది దేనికి ఏంటి అనేది చూద్దాము. తర్వాత MQ-28A గోస్ట్ బ్యాట్ మిలిటరీ డ్రోన్స్ ఏ కంట్రీ డెవలప్ చేసింది, అదేవిధంగా ఏ కంపెనీ డెవలప్ చేసింది, ఏ పరిస్థితిలో ఉంది అనేది చూద్దాం. తర్వాత అంకోని దునియా అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ న్యూస్లో ఉంది. సో ఈ అంకోని దునియా ఏంటి అనేది కూడా చూద్దాం. లెట్స్ ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ రహత్. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా ఏ సేవలోనైనా ముందుంటుంది. సో మనకి ఇటీవల కాలంలో ఫ్లడ్స్ రావడం జరిగింది నార్త్ ఇండియాలో, ఎస్పెషల్గా జమ్మూ కాశ్మీర్, హిమాచల్, అదేవిధంగా పంజాబ్లో. సో ఘోరమైనటువంటి ఫ్లడ్స్ రావడం జరిగింది. ఈ ఫ్లడ్స్లో ప్రధానంగా ఈ వరదలలో హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్లో భాగంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ రహత్ అనే ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 6,000 మందికి పైగా ప్రజలని కాపాడడం జరిగింది. అదేవిధంగా మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఏవైతే నెససరీ నీడ్స్ ఉంటాయో, ఫుడ్ ఏవైతే ఉంటాయో వాటిని డెలివరీ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి, ఏవైతే వరదలు వచ్చాయో దాని ద్వారా వచ్చినటువంటి ప్రాణ నష్టంని ఎక్కువగా కాకుండా చూడడం జరిగింది. సో ఆపరేషన్ రహత్ ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ ఆర్మీ. దేని పర్పస్లో నిర్వహించింది అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్, అదేవిధంగా మనకి పంజాబ్లో జరిగినటువంటి ఫ్లడ్స్, వరదలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజలను రక్షించడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ రహత్ని చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఏ లొకేషన్స్ ఎన్ని అని చూద్దాము. హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్స్లో భాగంగా నిర్వహించడం జరిగింది. సో 6,000 పైగా
ప్రజల్ని రక్షించడం జరిగింది. అదేవిధంగా 13,000 పైగా మెడికల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరిగింది. 48 టన్స్ ఆఫ్ ఫుడ్ రిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, ఫుడ్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం ఎన్ని మిషన్స్ చేసింది? 82 మిషన్స్ చేసింది 2 వీక్స్లో, కేవలం 2 వారాల్లోనే 82 హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ కింద 82 మిషన్స్ చేయడం జరిగింది. సో 59 ఆర్మీ కాలమ్స్, అదేవిధంగా 17 ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సెస్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో 300 పారా మిలిటరీ పర్సనల్ అండ్ 1000 సివిలియన్స్ రెస్క్యూ చేయడం జరిగింది. ఓకే, మెడికల్ ఎయిడ్లో భాగంగా 13,000 పీపుల్కి ట్రీట్ చేయడం జరిగింది. సప్లైస్ వచ్చేసి మెడిసిన్, ఫుడ్, ఇలాంటి ఎసెన్షియల్ నీడ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా స్పీడ్ బ్రిడ్జెస్ ఏవైతే కూలిపోయాయో ఆ స్పీడ్గా కూడా బ్రిడ్జెస్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ రహత్ ఎవరు నిర్వహించారు ఏంటి అనేది డీటెయిల్గా చూసాము. లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఇండియా యొక్క లిటరసీ రేట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లిటరసీ డేలో భాగంగా మనకి ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇండియా యొక్క లిటరసీ రేట్ వచ్చేసి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 80.9% ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ప్రకారం, 2011 సెన్సస్ ప్రకారం ఇండియా యొక్క లిటరసీ రేటు 74% ఉంది. అది ఇప్పుడు మనకి ఎంత 80.9% ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి ప్రధానంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడమే అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఇంటర్నేషనల్ లిటరసీ డేలో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. 2011లో మనకు 74% ఉంది. 2023-24 కల్లా వచ్చేసరికి 80.9% లిటరసీ రేట్ అనేది ఉండడం జరిగింది, అక్షరాస్యత. ఓకే, సో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంటర్నేషనల్ లిటరసీ డేలో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రధానంగా అక్షరాస్యత దేనికి చిహ్నం అంటే ఎంపవర్మెంట్, అదేవిధంగా డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్కి చిహ్నంగా చూడడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా మనకి ఉల్లాస్ అనే స్కీమ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, నవభారత్ సాక్షరత కార్యక్రమం. సో దీంట్లో భాగంగా ఎవరైతే ఫార్మల్ ఎడ్యుకేషన్కి బేసిక్గా తీసుకోలేదో, అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి ఎవరైతే వెళ్ళలేదో, సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఎస్పెషల్లీ అడల్ట్స్ని ఐడెంటిఫై చేసి సో వారికి ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో విద్యాపరమైనటువంటి ట్రైనింగ్ అంటే రాయడము, దిద్దడము, అదేవిధంగా మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ ఉల్లాస్ అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఉల్లాస్ స్కీమ్ కింద 3 crore లెర్నర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. 3 కోట్లకు పైగా లెర్నర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. సో 42 lakhs వాలంటీర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 42 lakhs వరకు దీంట్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది ఉల్లాస్లో. సో అదేవిధంగా 1.83 crore లర్నర్స్ అసెస్డ్ ది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే మినిమం రాయడం చదవడం ఏదైతే ఉందో దాన్ని 1.83 crore పీపుల్ ఈ ఉల్లాస్ స్కీమ్ కింద కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పాస్ రేట్ ఎంత అంటే 90% ఉండడం జరిగింది. సో ఈ స్కీమ్ వచ్చేసి ప్రధానంగా ఉల్లాస్ వచ్చేసి నేషనల్ ఇంటిగ్రిటీలో భాగంగా 26 లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో కూడా మనకి త్రిపుర, మిజోరాం, గోవా లాంటి స్టేట్స్ మనకి ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ కింద బేసిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. అది ఏ స్కీమ్ కింద అంటే ఉల్లాస్ స్కీమ్. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 100% లిటరసీ రేట్ని అచీవ్ చేయాలనుకున్నాం కదా, సో అది దాంట్లో భాగంగానే ఉల్లాస్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు? ఎవరైతే స్కూల్ ఎడ్యుకేషన్కి నోచుకోలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను ఉల్లాస్ కింద రిజిస్టర్ చేసి సో వాలంటరీ బేసిస్లో వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ రైటింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మిజోరాం, త్రిపుర, గోవా, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ని కూడా 100% లిటరసీ రేట్ కింద ఉన్నటువంటి స్టేట్స్గా, ఫుల్లీ లిటరేట్ స్టేట్స్గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా లదాఖ్ కూడా June 24, 2024లో ఫుల్లీ లిటరేట్ యూనియన్ టెరిటరీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, హైలైట్స్ ది రీజనల్ కమిట్మెంట్ అండ్ పాలసీ ఇంపాక్ట్ ఛాలెంజింగ్ ఏరియాస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత ఉంది అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ది
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి 2023-24 కల్లా ఇండియా యొక్క అక్షరాస్యత రేట్ వచ్చేసి 80.9%. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇప్పుడు ఫుల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే ఆన్ ది అకేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లిటరసీ డేలో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు అనౌన్స్ చేశారు. ఓకే, సో ఆన్ సెప్టెంబర్ 8, 2025 రోజున మొత్తం 99.3% ఆఫ్ ది పాపులేషన్ ఫుల్లీ లిటరేట్గా ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి బెంచ్ మార్క్ ఏదైతే 95% ఉందో దాన్ని క్రాస్ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కూడా ఫుల్లీ లిటరేట్ స్టేట్గా అవడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఫుల్లీ లిటరేట్గా ఉన్నాయంటే 4 స్టేట్స్. ఫస్ట్ వచ్చేసి మిజోరాం, త్రిపుర, గోవా, నౌ హిమాచల్ ప్రదేశ్. సో పూర్తిగా 100% లిటరేట్ స్టేట్గా ఉండడం జరిగింది. సో మనం ఇటీవల కాలంలో కూడా ఒక కరెంట్ అఫైర్ చూసాం. ఏంటి, డిజిటల్ లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలోనే మొత్తం డిజిటల్ లిటరసీగా స్టేట్గా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే కేరళ. అది డిజిటల్ లిటరసీలో. సో ఇది న్యూమరికల్ అండ్ ఫౌండేషనల్ లిటరసీలో ఉల్లా స్కీమ్ కింద అన్నమాట. ఓకే, సుఖ్వీందర్ సింగ్ సుకు ఎవరైతే ఉన్నారో మనకి సీఎం హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి, సో వారు ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిన టైంలో హిమాచల్ ప్రదేశ్లో కేవలం 7% మాత్రమే ఉండేది లిటరసీ రేటు. అది ఇప్పుడు కాస్త 99.3 ఆల్మోస్ట్ 100%కి రీచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా క్వాలిటీ ఇండికేటర్స్ ఏంటి అంటే ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రధానమైనటువంటి క్వాలిటీ ఇండికేటర్ ఏంటంటే స్టూడెంట్కి టీచర్ రేషియో, అంటే టీచర్ టు స్టూడెంట్ రేషియో. అంటే ఒక 20 స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ ఉండాలి అనే దాని లెక్కన మనకి ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా స్టూడెంట్ టీచర్ రేషియోలో. ఓకే, స్టూడెంట్ టీచర్ రేషియోలో అత్యధికంగా టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్గా తీర్చిదిద్దాలనుకుంటుంది. అదేవిధంగా డిజిటల్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ని కూడా రూరల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. వొకేషనల్ అండ్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో భాగంగా ప్రమోట్ చేయనున్నారు. ఓకే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ 4th స్టేట్గా ఉంది. ఓకే, మనకి ఫుల్లీ లిటరేట్ స్టేట్లో. ఓకే, డిజిటల్ లిటరేట్ స్టేట్లో వచ్చేసి కేరళ ఫస్ట్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పపువా న్యూ గినియా. ఓకే, మనకి ఇది ఇండో పసిఫిక్ నేషన్ అండి. సో పసిఫిక్ ఓషన్లో ఉండడం జరుగుతుంది. పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి అతిపెద్ద ఐలాండ్స్లో ఇది ఒకటి అన్నమాట. అంటే అటు భూభాగం పరంగా ఐలాండ్స్ నేను అంటున్నాను, ఐలాండ్స్లో భాగంగా పపువా న్యూ గినియా వచ్చేసి అతిపెద్ద కంట్రీ. అదేవిధంగా పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పపువా న్యూ గినియా ఐలాండ్స్ పరంగా పసిఫిక్ ఓషన్లో బిగ్గెస్ట్ కంట్రీ అనమాట. సో ఈ కంట్రీకి సంబంధించి 50వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ నావీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ కడ్మట్ ఏదైతే ఉందో అది ఇండియన్ ఫ్లీట్ని లీడ్ చేయడం జరిగింది. ఓకే, రివ్యూ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పపువా న్యూ గినియా న్యూస్లో ఉండడం జరిగిందనమాట. ఓకే, ఏ సందర్భంలో 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా. సో ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇండియా యొక్క ఒకప్పుడు ఇండియాకి లుకిస్ట్ పాలసీ అనేది ఉండేది, తర్వాత మనకి యాక్టిస్ట్ పాలసీగా చేంజ్ చేయడం జరిగింది. సో ఇండియా యాక్టిస్ట్ పాలసీలో యాక్టివ్గా ఉంది అని చూపించడం జరిగింది. అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో ఇండియా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలాబరేషన్ కూడా చేస్తుంది అని చెప్పేసి ఇండికేషన్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్లీట్ ఏదైతే ఐఎన్ఎస్ కడ్మట్ ఏదైతే లీడ్ చేసినటువంటి ఫ్లీట్ వల్ల ఏమవుతుందంటే పపువా న్యూ గినియా అండ్ అదేవిధంగా ఇండియా మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది అన్నమాట. ఓకే, ప్రధానంగా మనకి లార్జెస్ట్ ఐలాండ్ నేషన్ ఇన్ పసిఫిక్ ఓషన్ యాజ్ పర్ ల్యాండ్ పరంగా, అదేవిధంగా పాపులేషన్ పరంగా. సో క్యాపిటల్ సిటీ ఏంటి మనకి పోర్ట్ మార్స్బీ. ఓకే, పోర్ట్ మార్స్బీ వచ్చేసి పపువా న్యూ గినియా యొక్క మనకి క్యాపిటల్. అదేవిధంగా లాంగ్వేజెస్ ఇంగ్లీష్, టోక్ పిసిన్, అదేవిధంగా హిరిమోటు. ఓకే, పార్లమెంటరీ డెమోక్రసీ, కామన్వెల్త్ నేషన్గా ఉండడం జరిగింది. సో రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్లో ఈ బేసిక్గా ఈ ఐలాండ్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్ మనకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది ఇండియా, అదేవిధంగా
పపువా న్యూగినియా మధ్యలో చూసుకుంటుంటే అగ్రికల్చర్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఐటీ రిలేటెడ్గా కూడా ఉండడం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఇండియా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, పపువా న్యూగినియా ఏ ఓషన్లో ఉంటుందంటే పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ పరంగా, అదేవిధంగా పాపులేషన్ పరంగా ఈ ఐలాండ్ వచ్చేసి అతిపెద్ద కంట్రీ ఇన్ పసిఫిక్ ఓషన్ ఐలాండ్స్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి యజ్చి రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది మనకి? ఇది మహారాష్ట్రలో ఉండడం జరిగింది ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ప్రధానంగా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఒక మేల్ టైగర్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తన యొక్క మనుగడని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇన్ ది డికేట్స్. సో ఎన్నో దశాబ్దాల తర్వాత ఇక్కడ ఒక పులి తన ఆవాసాన్ని ఏర్పరచుకోవడం విశేషం అన్నమాట. సో అది కూడా మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంటే 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తన యొక్క ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది యజ్చి రామ్లింగ్ ఘాట్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మనము. సో ఏ యంగ్ మేల్ టైగర్ మైగ్రేటెడ్ 450 కిలోమీటర్స్ విదర్భ. ఓకే, విదర్భ రీజియన్ నుంచి ట్రావెల్ అవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ బిగ్ క్యాట్ ఇన్ డికేట్స్. సో ఈ మనకి రామ్లింగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ డిస్టిక్లో ఉండడం జరిగింది. బాలాఘాట్ రేంజ్, ఓకే, సహ్యాద్రి రీజియన్లో ఉండడం జరిగింది. సహ్యాద్రి రేంజ్ ఏదైతే ఉందో అక్కడ బాలాఘాట్ రేంజ్లో ఇది ఉందన్నమాట. ఓకే, ఎస్టాబ్లిష్డ్ మనకి ఇది వైల్డ్ లైఫ్ సాంచురీగా 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బేసిక్గా రామ్లింగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ యొక్క ఏరియా ఎంత 22.38 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ ఫేమస్ రామ్లింగ్ టెంపుల్ ఏదైతే ఉందో అది ఉండడం జరిగింది. సో అందుకని చెప్పేసి దాని పేరు మీదుగానే ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి మనకి రామ్లింగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ప్రధానంగా ఫ్లోరా అండ్ ఫానా కనుక తీసుకున్నట్లయితే వెజిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చేసి డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, స్క్రబ్ ల్యాండ్స్, ట్రీస్ వచ్చేసి ప్రధానంగా టేక్, శాండిల్వుడ్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఫానా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే స్పీసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెపర్డ్, స్లాత్ బీర్స్, బ్లాక్ బగ్స్ ఇవి ప్రధానంగా ఇక్కడ ఉండడం జరిగింది. సో కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల తర్వాత ఒక టైగర్ తన యొక్క ఆవాసాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. అది కూడా అత్యధిక దూరం ప్రయాణించి తన యొక్క ఆవాసాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటీవల కాలంలో ఒక యంగ్ టైగర్ అనేది తన ఆవాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది, అది కూడా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. సో బేసిక్గా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ వచ్చేసి ఏవైతే మనకి మిసైల్స్ ఉంటాయో, డ్రోన్స్ ఉంటాయో, ఆర్సనల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారీ చేసేటువంటి మిసైల్ టెక్నాలజీకి సంబంధించి ఒక కంట్రోల్ రెజిమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దాని యొక్క రేంజ్, మిసైల్స్ యొక్క రేంజ్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో మెంబర్స్ అయి ఉండాలన్నమాట. సో ఒక స్టేజ్ 300 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా వెళ్ళాలి అనుకున్నప్పుడు బేసిక్గా ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో ఉండాలి. ఏదైనా దేశం ఒక మిసైల్ని డెవలప్ చేయాలి అన్నా, దానికి సంబంధించినటువంటి వార్ హెడ్ని డెవలప్ చేయాలన్నా ఏంటి బేసిక్గా ఒక లిమిట్ ఉంటుంది, 300 కిలోమీటర్స్ లిమిట్ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ రేంజ్ వెళ్ళాలి అన్నప్పుడు ఆ మెంబర్ కంట్రీ వచ్చేసి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో ఉండాలి. ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఏంటి బేసిక్గా అమెరికాకు సంబంధించినటువంటి రీపర్ లాంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, హై ఎండ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేయాలి. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, కానీ ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ని రీవ్యాంప్ చేద్దాము అని చెప్పేసి అమెరికా ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ప్రధానంగా వచ్చేసి 1987లో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? బై కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యుఎస్ఏ సంయుక్తంగా ఫస్ట్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ఏ. సో బేసిక్గా ఇది ఒక ట్రీటీ కాదండి, ఇది ఒక జస్ట్ కంట్రోల్ రెజిమ్ మాత్రమే. సో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్గా మిసైల్స్ వాటి రేంజ్ని బట్టి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఆ రేంజ్కి మించి కనుక ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో మెంబర్గా ఉండాలి. సో ఇండియా వచ్చేసి 35th మెంబర్గా మనకి జూన్ 27, 2016లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడేంటి
రీఇంటర్ప్రెట్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఏదైతే ఉందో అలో సేల్స్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ లైక్ రీపర్ లాంటి అడ్వాన్స్డ్ డ్రోన్స్ సేల్ చేయాలి అంటే దాన్ని రీఇంటర్ప్రిట్ చేద్దాము అని చెప్పేసి యుఎస్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ప్రివెంట్ ప్రొలిఫరేషన్. సో ప్రధానంగా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే బేసిక్గా న్యూక్లియర్, కెమికల్, బయోలాజికల్ వెపన్స్ డెలివరీ సిస్టమ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి దీన్ని బేసిక్గా ప్రజా నష్టం కలగకుండా ఉండేందుకు ఏవైతే మిసైల్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ రెజిమ్ని. సో దీనిలో మిసైల్స్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. సో చెప్పాను కదా 500 kg పేలోడ్ కంటే ఎక్కువ ఉన్నవాటివి, అదేవిధంగా 300 కిలోమీటర్ రేంజ్ ఉన్నటువంటి ఏవైతే అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి మిసైల్స్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఇందులో మెంబర్ అయి ఉండాలి. ఓకే, కేటగిరీ 2లో వచ్చేసి లెస్ రిస్ట్రిక్ట్ కాంపోనెంట్స్, ప్రొపల్షన్స్, అదేవిధంగా సిస్టమ్స్ 300 కిలోమీటర్ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే మాత్రం డెవలప్ చేయాలి అన్న, ఎక్స్పోర్ట్స్ చేయాలి అన్న ఇందులో మెంబర్గా ఉండాలి. ఓకే, నో లీగల్ పెనాల్టీస్. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది నాన్ బైండింగ్ ట్రీటీ, అంటే ఏదో బేసిక్గా బైండింగ్ ద్వారా చేయాలి అనేది ఏం లేదు. సో నాన్ బైండింగ్ కాబట్టి ఇందులో మెంబర్ ఉన్నప్పటికీ కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. దెర్ ఇస్ నో లీగల్ పెనాల్టీస్. డిస్ప్యూట్స్ రిజాల్వ్డ్ వయా కన్సల్టేషన్. సో ఎన్హాన్స్ నాన్ ప్రొలిఫరేషన్ ఎఫర్ట్స్ ప్రొవైడ్స్ లెజిటమసీ టు మెంబర్ స్టేట్స్ అనే నినాదంతో ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పాను కదా, యుఎస్ బేసిక్గా దీన్ని రీవ్యాంప్ లేకపోతే రీఇంటర్ప్రిట్ చేద్దామని చూస్తుంది టు సెల్ అడ్వాన్స్డ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కోసం అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనకి ఎసెన్షియల్ మెడిసినల్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ మెడిసినల్ లిస్ట్ అని చెప్పేసి. సో అది అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 2025 సెప్టెంబర్లో ఈ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరిగింది బై ది అప్రూవల్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. ఓకే, సో ప్రధానంగా క్యాన్సర్, అదేవిధంగా ఒబేసిటీ, డయాబెటిక్స్ సంబంధించినటువంటి ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో 2025 సెప్టెంబర్లో రిలీజ్ చేసినటువంటి ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ వచ్చేసి 24th అనమాట, 24వ ఎడిషన్ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10th ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ ఫర్ ది చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అడల్ట్స్ దానికి వచ్చేసి 24th, అదేవిధంగా చిల్డ్రన్స్ దానికి వచ్చేసరికి 10th అన్నమాట. ఓకే, మనకి రిజిస్టర్ మినిమం మెడిసిన్ నీడ్స్ ఫర్ ఆల్ హెల్త్ సిస్టమ్ బేస్గా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ 2 yearsకి ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో భాగంగా నేషనల్ మెడిసిన్ పాలసీస్ ఇన్ 150+ కంట్రీస్కి సంబంధించి ఈ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం వచ్చేసి 1970లో టాంజానియాలో ఫస్ట్ నేషనల్ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, 1975లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వచ్చేసి మనకి ఆస్క్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టు గైడ్ మెంబర్స్ ఎసెన్షియల్ మెడిసిన్. సో టాంజానియా వచ్చేసి దానికంటూ ఒక ఫస్ట్ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని 1970లో రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని అనుసరించి 1975లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డిసిషన్ బాడీ ఏదైతే ఉందో, డిసిషన్స్ తీసుకునేటువంటి బాడీ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. సో అది సజెస్ట్ చేయడం జరిగింది మొత్తం వరల్డ్కి కూడా ఒక ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, 1977లో ఫస్ట్ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఓవరాల్గా. సో 1970లో టాంజానియా రిలీజ్ చేసుకుంది దానికంటూ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ని. 1975లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రికమెండ్ చేయడం జరిగింది. 1977లో ఫస్ట్ది ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ రిలీజ్ చేసింది 24th ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ ఫర్ ది అడల్ట్స్, అదేవిధంగా 10th ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ ఫర్ ది చిల్డ్రన్స్. ఓకే, సో 186 మెడిసిన్స్ ఉండేవి అప్పుడు. సో డెఫినేషన్ ఆఫ్ ది ఎసెన్షియల్ మెడిసిన్స్ మరి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ప్రియారిటీ హెల్త్ కేర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, కోల్డ్ అయినప్పుడు కానీ, హెడేక్ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఒబేసిటీకి సంబంధించి ఇవన్నీ కూడా లైఫ్ ఎసెన్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్నమాట. సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిలవెన్స్
ఎఫికసీ, సేఫ్టీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ కంపల్సరీగా అవైలబుల్ ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీ అష్యూర్డ్గా ఉండాలి, అదేవిధంగా ఇన్ అడిక్వేట్ డోసేజ్ ఫార్మ్స్లో ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్ అండి. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ టాపిక్, ఆపరేషన్ గద్దార్. సో ఇండియన్ ఆర్మీ బేసిక్గా ఎవరైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీద టెర్రరిస్టులు ఫైర్ చేయడం జరిగింది, సో వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ గద్దార్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వచ్చేసి ఎక్కడ గద్దర్ ఫారెస్ట్ కుల్గామ్లో. ఓకే, గద్దర్ ఫారెస్ట్ కుల్గామ్లో బేసిక్గా సెక్యూరిటీ ఫోర్సెస్ పైన ఎవరు టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగింది. సో వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం, ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఆర్మీ, అదేవిధంగా సిఆర్పిఎఫ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ గద్దార్ని నిర్వహించడం జరిగింది ఎట్ గద్దర్ ఫారెస్ట్ ఏరియా. ఓకే, సౌత్ కాశ్మీర్లో ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ డ్రివెన్ జాయింట్ ఆపరేషన్ బేస్డ్గా ఈ ఆపరేషన్ గద్దార్ని నిర్వహించడం జరిగింది. సో కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రష్యాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే క్యాన్సర్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి 100% రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వన్ ఫిట్ ఫర్ ఆల్ అన్న ఉద్దేశంతో ఒకే వ్యాక్సిన్ అన్ని కేటగిరీస్కి ఏదైతే సెటిల్ అయ్యే విధంగా మనకి ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. అతి త్వరలో ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ వ్యాక్సిన్ పేరేంటి, ఎంటిరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది రష్యాకు సంబంధించినటువంటి క్యాన్సర్ వ్యాక్సిన్. సో 100% రిజల్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎంఆర్ఎన్ఏ బేస్డ్గా వ్యాక్సిన్. సో ఎంఆర్ఎన్ఏ మనకి బేసిక్గా మైక్రోబియల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, అదేవిధంగా ఎంగిల్ హార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. ఓకే, మాలిక్యులర్ బయాలజీ ఏదైతే ఉందో వీరు ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అదే ప్రాతిపదికన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా 48 వాలంటీర్స్ పైన టెస్ట్ చేయడం జరిగింది. సో వారందరి పైన కూడా ఈ వ్యాక్సిన్ అనేది 100% రిజల్ట్ అనేది చూపించడం జరిగింది. ఓకే, పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ టైలర్డ్ టు ట్యూమర్ జీనోమిక్స్ వరకు కూడా ఇది ట్రీట్ చేయడం జరిగింది. ర్యాపిడ్ అడాప్టబిలిటీ కెన్ టార్గెట్ అదర్ క్యాన్సర్స్. సో ఓవర్కమ్స్ వన్ సైజ్ ఫిట్ అనే ఆల్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే నినాదంతో బేసిక్గా ఈ ఒక్క వ్యాక్సిన్ అన్నిటికీ కూడా వర్క్ చేయడం జరుగుతుంది పలు రకాలైనటువంటి క్యాన్సర్స్ పైన. సో గ్లోబల్ అండ్ ఇండియన్ ఇంప్లికేషన్స్ ఏంటి, పొటెన్షియల్ ఆల్టర్నేటివ్ టు కీమోథెరపీ. ఇప్పుడు బేసిక్గా మనకి క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ చేయడం వల్ల వారి యొక్క హెయిర్ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. సో దాని రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఆల్టర్నేట్ కాబోతుంది. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి బర్డెన్కి ఇది ఒక రకంగా ఆల్టర్నేట్గా చూసుకోవచ్చు మనము. సో మేజర్ ఛాలెంజెస్ ఏంటి, కాస్ట్, జీనోమిక్ ల్యాబ్స్, కోల్డ్ చైన్, ఇవన్నీ కూడా మేజర్ ఛాలెంజెస్ ఫర్ ది వ్యాక్సిన్ డెవలప్మెంట్ మనందరికీ తెలుసు. సో మనకి కోవిడ్-19 వ్యాక్సిన్ టైంలో కూడా ఇదే ఇష్యూ ఫేస్ చేయడం జరిగింది. అదేవిధంగా లార్జ్ స్కేల్ వ్యాలిడేషన్ ట్రయల్స్ అనేది కావాలి. అదేవిధంగా రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అప్రూవల్ కోసం చూడడం జరుగుతుంది ఫర్ ది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి, అంటే ఇంకెక్కువగా ట్రయల్స్ నిర్వహించి బేసిక్గా అక్యురసీ కనుక ఎక్కువ అవుతే ఖచ్చితంగా దీన్ని త్వరలో ప్రజలకి అందుబాటులోకి తేనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి MQ-28A గోస్ట్ బ్యాట్ మిలిటరీ డ్రోన్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా కంట్రీ మొదటిసారిగా ఇండిజినియస్గా ఈ డ్రోన్స్ను డెవలప్ చేయడం జరిగింది. సో చైనా వచ్చేసి పసిఫిక్ రీజియన్లో చాలా మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడ్వాన్స్డ్గా వెళ్తుంది. సో అందుకని చెప్పేసి చైనాకు సంబంధించి ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఈ డ్రోన్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, MQ-28A గోస్ట్ బ్యాట్ మిలిటరీ డ్రోన్స్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆస్ట్రేలియన్ డిజైన్డ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్
50+ ఇయర్స్ అంటే బేసిక్గా 50 సంవత్సరాల తర్వాత ఇండిజినస్గా ఆస్ట్రేలియా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, డెవలప్డ్ ఎయిమ్డ్ ఇండో పసిఫిక్ టెన్షన్స్ అండ్ చైనాస్ ర్యాపిడ్ మిలిటరీ ఎక్స్పాన్షన్ ఇన్ దిస్ రీజియన్. ఓకే, సో సావరిన్ డిఫెన్స్ కేపబిలిటీని చూపించుకోవడం కోసము, అదేవిధంగా అన్మాన్డ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. సో దీని యొక్క లెంత్, దీని యొక్క ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే దీని లెంత్ వచ్చేసి 38 ఫీట్స్, దీని యొక్క రేంజ్ వచ్చేసి 2300 మైల్స్ వెళ్తుంది. అదేవిధంగా రోబోట్ వింగ్ మ్యాన్ని కూడా కలిగి ఉండడం జరుగుతుంది. అటానమస్ మిషన్స్, అదేవిధంగా రిమోట్ పైలట్ కంట్రోల్ బేస్డ్గా ఇది నడవడం జరుగుతుంది. ఓకే, బిల్డ్ బై బోయింగ్, అదేవిధంగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 70% ఆఫ్ ది కాంపోనెంట్స్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, అంటే బేసిక్గా వాళ్ళు కూడా ఇండిజినస్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రోన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అంకోయి దునియా బేసిక్గా సెరామిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సెరామిక్ వేస్ట్ నుంచి బేసిక్గా అట్రాక్టివ్ థింగ్స్ అంటే డైనోసార్స్ కానీ జురాసిక్ వరల్డ్ ఇలాంటి ఐటమ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే మనకి ఉత్తరప్రదేశ్లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని కుర్జా బులంద్షహర్, ఓకే, ఇండియాస్ సెరామిక్ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ. సో బేసిక్గా దీన్ని 2 ఎకర్స్లో దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 80 టన్స్ ఆఫ్ సెరామిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ సెరామిక్ వేస్ట్ నుంచి మనకి జార్స్ ఏవైతే ఉంటాయో, కప్స్ ఏవైతే ఉంటాయో ఆ సెరామిక్స్ నుంచి వేస్ట్ వస్తుంది కదా, అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చింది పగిలిపోయినటువంటి ఈ సెరామిక్స్ని బేసిక్గా వాటిని ఉపయోగించుకొని అట్రాక్టివ్ థింగ్స్ లైక్ యానిమల్స్ని కానీ లిజర్డ్స్ కానీ జురాసిక్ వరల్డ్స్ ఇలాంటివి బిల్డ్ చేయడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ది 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే నినాదంతో. ఓకే, 100+ ఆర్ట్ వర్క్స్, అదేవిధంగా 28 లార్జ్ ఇన్స్టాలేషన్స్ అనేటివి చేయడం జరిగింది. ప్రమోషనల్ లోకల్ క్రాఫ్ట్మెన్షిప్ ఏదైతే స్కీమ్ ఉందో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రామ్లో ప్రోడక్ట్లో భాగంగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఇన్ సస్టైనబిలిటీ అండ్ ఆర్ట్. సో సపోర్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్కి కూడా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. సెల్ఫీ పాయింట్స్, కేఫ్, ల్యాండ్స్కేప్డ్ గ్రీనరీలో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. బేసిక్గా వచ్చేసి సెరామిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి వాల్యుబుల్ ప్రోడక్ట్స్, అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మనకి యూపీలోని కుర్జా బులంద్షహర్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మేము ఫ్రీగా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.